మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? రాత్రి పడుకునే ముందు రేపటి నుంచి నా జీవితాన్ని మార్చేసుకుంటాను అని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. రేపు పొద్దున్నే 5 గంటలకు లేవాలి, 2 గంటలు చదవాలి, గంటసేపు వర్కౌట్ చేయాలి, ఇలా ఒక పెద్ద లిస్టు రాసుకుంటారు. కాని తీరా పొద్దున్న అలారం మోగగానే మనసు మెల్లగా చెప్తుంది, ఇంకొక్క 5 నిమిషాలు పడుకో, రేపట్నుంచి చూద్దాం అని. ఆ ఒక్కరోజు ఆగడం వారమవుతుంది, నెలవుతుంది, చివరకు ఆ ఆశయం ఒక కలగానే మిగిలిపోతుంది. మీరొక్కరే కాదు, కోట్లాది మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. మన కలలు హిమాలయమంత ఎత్తులో ఉంటాయి, కాని మన అడుగులు మాత్రం గడప దాటడానిక్కూడా భయపడతాయి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకేవో గొప్ప గొప్ప మాటలు చెప్పడం లేదు. మీ జీవితాన్ని మార్చడానికి గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం 5 నిమిషాలు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 5 నిమిషాలతో మీ జీవితంలో మీరు అనుకున్న ఏ గోల్నైనా ఎలా సాధించవచ్చో ఆ రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మన మెదడు ఎందుకు భయపడుతుంది? మన మెదడులో రెసిస్టెన్స్ మొదలవుతుంది. ఉదాహరణకు, మీరొక 500 పేజీల పుస్తకం చదవాలి అనుకుంటే మీ మెదడు ఆ 500 పేజీలను చూసి భయపడుతుంది. అబ్బో, ఇది నా వల్ల కాదు, దీనికి చాలా టైం పడుతుంది అని తప్పించుకోడానికి ప్రయత్నిస్తుంది. దీనినే సైకాలజీలో అమిగ్డాలా హైజాక్ అనవచ్చు. ఏదైనా కష్టమైన పని కనిపిస్తే మన మెదడు దానిని ఒక ప్రమాదంగా భావిస్తుంది. అందుకే మనకు బద్ధకం, ప్రోక్రాస్టినేషన్ వస్తాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు చదవాలి అని బుక్ తీయగానే నిద్ర ముంచుకొస్తుంది. ఎందుకో తెలుసా? ఆ సిలబస్ భారం మీ మెదడును అలసిపోయేలా చేస్తుంది. పెద్ద గోల్స్ మెదడును భయపెడతాయి. ప్రోక్రాస్టినేషన్ అనేది బద్ధకం కాదు, అదొక ఎమోషనల్ కోపింగ్ మెకానిజం. మనం పనిని కాదు, ఆ పనివల్ల కలిగే స్ట్రెస్ను వాయిదా వేస్తున్నాం. 5 నిమిషాల సూత్రం అంటే ఏమిటి? ద సొల్యూషన్. ఈ రూల్ చాలా సింపుల్. మీరు ఏ పనినైతే వాయిదా వేస్తున్నారో ఆ పనిని కేవలం 5 నిమిషాలు మాత్రమే చేస్తానని మీ మనసుకు చెప్పుకోండి. కేవలం 5 నిమిషాలే కదా అని మీ మెదడు ఆ పనిని చేయడానికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే 5 నిమిషాలనేది చాలా చిన్న సమయం. అది ఎవరికైనా సాధ్యమే. మీరు జిమ్కి వెళ్ళి గంటసేపు వర్కౌట్ చేయలేకపోతున్నారా? పర్వాలేదు, కేవలం 5 నిమిషాలు షూస్ వేసుకుని బయట నడవండి. కోడింగ్ నేర్చుకోవాలా? కేవలం 5 నిమిషాలు ఒక ప్రోగ్రాం చూడండి. చదువుకోవాలా? కేవలం 5 నిమిషాలు ఒక పేజీ చదవండి. ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఒక వస్తువు కదలడం మొదలుపెడితే అది కదులుతూనే ఉంటుంది. మన జీవితంలో కూడా కష్టమైనది మొదలుపెట్టడం, స్టార్టింగ్. ఒక్కసారి మీరు ఆ 5 నిమిషాలు పూర్తి చేస్తే మీలో ఒక చిన్న విజయం సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు మీ మెదడు, సరే, ఎలాగో మొదలుపెట్టాం కదా, ఇంకొంచెం సేపు చేద్దాం అని సహకరిస్తుంది. ముఖ్యంగా స్టూడెంట్స్, మీరు చదువుతుంటే నిద్ర వస్తోందా? పుస్తకం తీయగానే ఆవలింతలొస్తున్నాయా? అప్పుడు ఈ 5 నిమిషాల రూల్ ఇలా వాడండి. నేనీ రాత్రంతా చదవను, కేవలం ఈ 5 నిమిషాలు ఈ ఒక్క డెఫినిషన్ చదువుతాను అని మీకు మీరు చెప్పుకోండి. ఆ 5 నిమిషాలు మీ ఏకాగ్రతను ఒక్కచోట పెడితే ఆ నిద్రమత్తు వదిలిపోతుంది. అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలో జేమ్స్ క్లియర్ ఒక మాటంటారు, మేక్ ఇట్ సో ఈజీ దట్ యు కాంట్ సే నో. అంటే ఒక పనిని ఎంత చిన్నదిగా మార్చాలంటే దానికి కాదు అని చెప్పడానికి మీకే సిగ్గువేయాలి. రోజుకి 5 నిమిషాలు చదవడం కష్టమా? ఖచ్చితంగా కాదు. ఇలా చిన్న చిన్న అడుగులు వేయడమే గొప్ప విజయానికి పునాది. కాంపౌండింగ్ ప్రభావం. చిన్న అడుగు, కిలోమీటర్ల ప్రయాణం. ది స్నోబాల్ ఎఫెక్ట్. చాలామంది అడుగుతుంటారు, అన్నా, కేవలం 5 నిమిషాలు చదివితే ఐఏఎస్ అయిపోతానా? 5 నిమిషాలు నడిస్తే సిక్స్ ప్యాక్ వచ్చేస్తుందా అని. దీనికి నా సమాధానం, అవును, వస్తుంది. కాని అది ఆ 5 నిమిషాల్లో రాదు. ఆ 5 నిమిషాలు మీరు ఇచ్చే స్థిరత్వం, కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది. గణితంలో ఒక అద్భుతమైన సూత్రముంది. దానినే 1% రూల్ అంటారు. మీరు ప్రతిరోజూ మీ పనిలో కేవలం 1% మాత్రమే మెరుగుపడితే ఏడాది చివర్లో మీరు 37 రెట్లు మెరుగైన వ్యక్తిగా మారతారు.
ఈ 5 నిమిషాల రూల్ అనేది ఆ 1% మార్పుకు పునాది. ఒక విమానం రన్వే మీద నుంచి టేకాఫ్ తీసుకునేటప్పుడు దాని దిశను కేవలం 1 డిగ్రీ మార్చినా అది చేరుకోవలసిన దేశం మారిపోతుంది. మీ జీవితం కూడా అంతే. ఈరోజు మీరు కేటాయించే ఆ 5 నిమిషాలు ఒక చిన్న విత్తనం లాంటిది. అది ఈరోజు కనిపించకపోవచ్చు, కానీ కొన్ని నెలల తర్వాత అది ఒక మహావృక్షంలా మారి మీకు విజయాన్ని అందిస్తుంది. దీనినే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. మీ చిన్న ప్రయత్నం కాలంతో కలిసినప్పుడు అది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఐడెంటిటీ షిఫ్ట్. మీరు చేసే పని మాత్రమే కాదు, మార్పు రావడం ముఖ్యం. మనం సాధారణంగా లక్ష్యాల గురించి ఆలోచిస్తాం. నేను బరువు తగ్గాలి లేదా నేను గొప్ప ర్యాంక్ సాధించాలి అని. కాని నిజమైన మార్పు మీ లక్ష్యంలో కాదు, మీ గుర్తింపులో, ఐడెంటిటీలో రావాలి. 5 నిమిషాల రూల్ మీ లక్ష్యాన్ని మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా మారుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ. 2 వ్యక్తులు పొగ తాగడం మానేయాలి అనుకున్నారు. ఎవరో వచ్చి వారికి సిగరెట్ ఆఫర్ చేసినప్పుడు మొదటి వ్యక్తి, వద్దండి, నేను మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. రెండో వ్యక్తి, వద్దండి, నేను పొగతాగే వ్యక్తిని కాదు అన్నాడు. ఇద్దర్లో ఎవరు త్వరగా మానేస్తారో తెలుసా? ఖచ్చితంగా రెండో వ్యక్తి. ఎందుకంటే అతను తన గుర్తింపును మార్చుకున్నాడు. మీరు ఆ 5 నిమిషాలు చదివినప్పుడు మీరు కేవలం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం లేదు, మీరు ఒక స్టూడెంట్గా మీ గుర్తింపును బలపరుచుకుంటున్నారు. మీరు 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీరు ఒక హెల్దీ పర్సన్గా మారుతున్నారు. ప్రతిరోజూ మీరు చేసే ఆ 5 నిమిషాల పని మీ భవిష్యత్ రూపానికి మీరు వేసే ఓటు. అ వోట్ ఫర్ యోర్ ఫ్యూచర్ సెల్ఫ్. మీరు ఎన్నిసార్లు ఆ 5 నిమిషాల రూల్ పాటిస్తే మీ మనసులో మీ మీద మీకు అంత నమ్మకం పెరుగుతుంది. నేను ఏదైనా చేయగలను, నేను మాట తప్పని వ్యక్తిని అనే ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది. మిత్రులారా, కాలం ఎవరికోసం ఆగదు. గడిచిపోయిన ప్రతి సెకను తిరిగి రాదు. ఈరోజు మీరు వాయిదా వేస్తున్న 5 నిమిషాలు రేపు మీ జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపంగా మారవచ్చు. మనం ఓడిపోవడానికి కారణం మన దగ్గర తెలివితేటలు లేకపోవడం కాదు, మన దగ్గర క్రమశిక్షణ, కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒక్కసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలి అంటే, మీరు అనుకున్న హోదాలో సమాజంలో నిలబడాలి అంటే, మీరు ఈరోజు ఈ క్షణమే మొదలుపెట్టాలి. ఆకాశమంత లక్ష్యముండొచ్చు, కాని దాన్ని చేరుకోవడానికి మొదటి అడుగు మాత్రం కేవలం 5 నిమిషాల దూరంలోనే ఉంది. ఈ వీడియో అయిపోగానే మీరు ఏ పనినైతే వాయిదా వేస్తున్నారో, అది చదువు కావచ్చు, వ్యాయామం కావచ్చు, లేదా ఒక కొత్త స్కిల్ కావచ్చు, ఇప్పుడే, సరిగ్గా ఇప్పుడే, కేవలం 5 నిమిషాలు ఆ పని చెయ్యండి. రేపటి గురించి ఆలోచించకండి, నిన్నటి గురించి బాధపడకండి. ఈ 5 నిమిషాలు మీవి. ఈ 5 నిమిషాలే మీ చరిత్రను మారుస్తాయి. గుర్తుంచుకోండి, సముద్రం కూడా చిన్న చిన్న నీటి బిందువులతోనే ఏర్పడుతుంది. మీ గొప్ప విజయం కూడా ఈ చిన్న 5 నిమిషాలతోనే మొదలవుతుంది. ఆ అడుగు వేయడానికి మీరు